భారతీయ భాషలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అయితే విదేశీ భాషలకు తాను వ్యతిరేకం కాదని రాజభాషా దినోత్సవంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రాజభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్ హాజరయ్యారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదన్నారు అమిత్ షా. కానీ మాతృభాషలో మాట్లాడని వాళ్ళు, ఆలోచన విధానాన్ని మాతృభాషలో వెల్లడించని వాళ్ళు ఇంకా బానిసత్వ మనస్తత్వంలోనే ఉన్నారని భావించాల్సి వస్తుందన్నారు. విదేశీ భాషల్ని కూడా అందరూ గౌరవించాలని, కానీ మాతృభాషలోనే మాట్లాడితే బాగుంటుందన్నారు. कोई भी भाषा का विरोध नहीं, किसी भी विदेशी भाषा का विरोध नहीं करना चाहिए, परंतु आग्रह हमारी भाषा को महिमा मंडित करने का होना चाहिए, आग्रह हमारी भाषा को बोलने का होना चाहिए, हमारी भाषा में सोचने का करना चाहिए। और पूर्णतः विकसित राष्ट्र की संकल्पना तभी हो सकती है जब विरासत को परिभाषित करने का भाषा एकमात्र माध्यम है, इसका महिमा मंडन हो। ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు సిగ్గుపడాల్సిన రోజు త్వరలోనే వస్తుందని కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమన్న రాహుల్ గాంధీ ఇంగ్లీష్ తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.